ఈ చెట్టు దానిమ్మ చెట్టు. ఇది 9 ఇంచెస్ పాట్లో ఉంది. ఇలా అంతా కర్లీ లీఫ్ వచ్చేసింది, మొత్తం కర్లీ లీఫ్ వచ్చేసింది. అయితే దీనికి ఫర్టిలైజేషన్ కూడా చేద్దాము. ఇంకొకటి ఏంటంటే దీనికి రిపోర్టింగ్ చేసిన తర్వాత ఇప్పటివరకు ఫ్లవరింగ్ రాలేదు. ఇంతకుముందు ఇంకో పాట్లో ఇంకో ప్లాంట్ ఉంది, దానికి ఫ్లవరింగ్ వచ్చి మంచిగా ఫ్రూటింగ్ వచ్చి హార్వెస్ట్ కూడా తీసుకున్నాము. చిన్న మొక్క, ఇది కూడా 9 ఇంచెస్ పాట్ అనమాట. ఇది 9 ఇంచెస్ పాట్, 9 ఇంచెస్ పాట్. ఇలా హైట్ ఉంది. ఇది వచ్చేసి ఒక 8 ఇంచెస్. మిగతావేమో మనకి 6 ఇంచెస్ ఉంటాయి. ఇది ఒక 2 ఇంచెస్ ఎక్కువ ఉందన్నమాట. ఇలా గుల్లపరుస్తుంటే కూడా తొందరగా మొగ్గలు వచ్చేస్తాయి అన్నమాట. మొక్కకి మనము ఏది చేయకపోయినా, ఎరువు వేయకపోయినా కూడా ఇలా గుల్లపరుస్తూ ఉంటే ఏమవుతుందంటే తొందరగా ఫ్లవరింగ్ వచ్చేస్తుంది. చాలామంది ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటారనమాట, మా మొక్కకి పూలు రావట్లేదు, పూలు వచ్చినా కూడా కాయలు రావట్లేదు అని అడుగుతూ ఉంటారు. అయితే మెయిన్ వాటికి ఏంటంటే ఇలా కదిపించాలి అనమాట. ఇలా కదిపిస్తే ఏమవుతుందంటే సాయిల్ ఎయిరేషన్ వెళ్తుంది అనమాట. దీంట్లో ఎయిరేషన్ వెళ్ళి కార్బన్ శాతం పెరుగుతుంది అనమాట. మొక్కకి కార్బన్ కావాలి ఎక్కువగా, మనిషికి ఆక్సిజన్ ఎలాగో మొక్కకి కార్బన్ కావాలన్నమాట. సో ఇలా ఉంది కదా, ఇప్పుడు దీన్ని మనం తీసేసేయాలి, పైన అంతా తీసేసేయాలి. ఇప్పుడు దీన్ని తీసేద్దాము. సాయిల్ అంతా తీసేస్తున్నాను, పాత సాయిల్. దీన్ని మళ్ళీ మనం కంపోస్ట్లో వాడతాం. ఇదే సాయిల్ పాత సాయిల్ కదా, కంపోస్ట్ చేస్తాం కదా, అప్పుడు వాడతాం అన్నమాట. దాంట్లో వాడుకుంటాను. ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు దీనికి రూట్ ఫార్మేషన్ చూడండి. రూట్ ఫార్మేషన్ కనిపిస్తుందా మీకు? ఇదిగోండి రూట్ ఫార్మేషన్. వాటర్ లైట్ వెయిట్ ఉంటుంది. సో ఇప్పుడు మనం దీనికి ఫర్టిలైజర్ వేస్తున్నాం. సో ఇప్పుడు మనం ఇదంతా తీసాం కదండి, తీసిన తర్వాత ఒక పక్కన పెట్టుకోవాలి ఇవన్నీ. ఎందుకంటే మొత్తం సాయిల్ తీసేస్తే ఇంకేం ఉండదు అక్కడ. దీంట్లో మనం ఫస్ట్ వేయాల్సింది ఏంటో చెప్తాను మీకు. ఇప్పుడు లీఫ్ కర్లీ అయిపోయింది కదండి. కర్లీ లీఫ్ ఉంటే కాల్షియము తక్కువ ఉన్నట్టు లెక్క. మ్యాంగనీసు, కాల్షియము, మెగ్నీషియము తక్కువ ఉన్నట్టు లెక్క. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నీమ్ లీవ్స్, డ్రై నీమ్ లీవ్స్. సో ఇప్పుడు ఫస్ట్ ఇది వేస్తున్నాను చూడండి. నీమ్ ఆయిల్ నెమటోడ్స్ రానియకుండా చేస్తుంది. ఓకే, అండ్ ఏదన్నా పెస్ట్స్ అవన్నీ ఉంటే కూడా అవి తొలగించేస్తుంది అనమాట. అంతేకాదు దీనికి ఒక మంచి ఫర్టిలైజేషన్ కూడా ఇస్తుంది అనమాట నీమ్ ఆయిల్. అలాగే ఈ నీమ్ లీవ్స్, డ్రై నీమ్ లీవ్స్ కదా, ఇది ఎప్పుడు కూడా నేను ఎండబెట్టుకొని పెట్టుకుంటాను నీమ్ లీవ్స్. సో ఫస్ట్ మనం కింద వేయాల్సింది అవి చూడండి. అది వేసాం కదా, ఇటు పక్క కూడా కొంచెం వేసేస్తే ఇటు సైడు నీమ్ లీవ్స్ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి ఈ మొక్క ఇలా ఉంది కదా, ఈ మొక్క ఇదిగోండి కర్లీ లీఫ్ ఉందనుకోండి, కాల్షియం డెఫిషియన్సీ. సో మనం ఇప్పుడు దీన్ని కాల్షియం డెఫిషియన్సీ లేకుండా చేయాలన్నమాట. ఇప్పుడు ఇంత తీసుకుంటున్నాను, ఇది 9 ఇంచెస్ పాట్ కదా, ఇంత ఒక 1 ఇంచ్ అంత మందం తీసుకున్నాను. ఇది సున్నం అన్నమాట. సున్నం చాలా మంచి పని చేస్తుంది. సో ఎక్కువగా కర్లీ లీఫ్ వస్తే మాత్రం మేము వాడేది మాత్రం ఇదేనమాట. సో ఇది వచ్చేసి దీంట్లో వేసేస్తున్నాను కింద. ఓకే, ఇలా వేసేసాను. ఇలా స్ప్రెడ్ కూడా చేసేసుకోవచ్చు. సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈ పచ్చివి ఇప్పుడు మనం ఎండేసాం కదా,
పచ్చివి ఎందుకు వేస్తున్నానంటే ఈ పాట్కి కొంచెం డ్రైగా ఉంది సాయిల్, అందుకనే ఈ పచ్చి పచ్చివి ఉన్నాయి కదా పీల్స్, క్యారెట్ పీల్స్, ఇవి కంపోస్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట కిందన. సో అందుకే ఈ పచ్చి వేస్తున్నాను. ఈ పచ్చి వేయటం వల్ల ఏమవుతుందంటే సాయిల్ చాలా సాఫ్ట్గా అవుతుంది అనమాట. మీకు కొంచెం సాయిల్ చూపిస్తాను. ఈ సాయిల్ చూడండి ఎంత బాగుందో. ఇది కంపోస్ట్ అనమాట, మనం చేసిన కంపోస్ట్ ఇది. ఇది చూడండి ఎంత బాగుందో. ఇది నేను మొత్తం ఎండబెట్టేసాను అనమాట, కానీ ఎంత మాయిస్ట్గా సాఫ్ట్గా ఉండిందో ఇదైతే. సో దీనికి ఇలా ఈ పచ్చి పచ్చి వేస్తే ఏమవుతుందంటే కొన్ని రోజుల తర్వాత ఇది బ్లాక్ కలర్లో అయిపోతాయి అనమాట. అందుకే ఇవి వేస్తున్నాను. ఇవి ఇలాగ వేసేసి దీని మీద మనం వేరే వేరేవి అన్నీ వేసుకోవచ్చు అనమాట. ఇది కూడా మంచి కాయలు కాయాలని హోప్ చేస్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ మనం ఒక మంచి దానిమ్మకాయ హార్వెస్ట్ చేసాము మనము. సో అలా కావాలని ఇది కూడా అనుకుంటున్నాను. సో ఇప్పుడు దాని మీద కొంచెం ఇట్లా సాయిల్ వేసేస్తాను. మనం చేసిన కాంపోస్ట్ అనమాట, ఇందాక తీసి చూపించిన కాంపోస్ట్. ఇది వచ్చేసి ఇగో ఇలా వేస్తున్నాను. కొంచెం ఇలా వేసేసిన తర్వాత ఇవి డ్రై, టోటల్ డ్రై నట్స్ అన్నమాట. షెల్స్ ఉంటాయి కదా మనం నట్స్ షెల్స్, అవన్నీ ఏవైనా ఎగ్ షెల్స్ కానీ ఆల్మండ్స్, పిస్తా, ఇవన్నీ కూడా ఇవన్నమాట. ఇవి ఏంటంటే డ్రై ఉన్నాయి కదా, ఇది కార్బన్ శాతం పెంచుతాయి అన్నమాట. అందుకనే చిన్న చిన్నగా పౌడర్ లాగా చేసేసుకొని అవి ఇలా వేసేసుకోవాలి. ఇదిగోండి ఇవి ఇలాగ వేసేసుకోవాలి. ఇలాగ వేస్తే ఏమవుతుందంటే సాయిల్ స్పంజీ అవుతుంది అనమాట. సో ఇది పక్కన పెట్టేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇది బనానా పీల్. బనానా పీల్ ఫ్రూటింగ్కి చాలా బాగా పనిచేస్తుందండి. బనానా పీల్ సూపర్ ఫర్టిలైజర్ అనమాట ఇది. దీంట్లో ఫాస్ఫరస్, పొటాష్ చాలా బాగుంటాయి. సో ఇది డ్రై బనానా పీల్ వేస్తున్నాను. వెట్ కూడా వేయొచ్చు, నేను చూపిస్తాను అది కూడా ఎలా చేయాలో. ఇది వచ్చేసి డ్రై బనానా పీల్ వేస్తున్నాను. ఇది రాను రాను మంచిగా సాయిల్ నల్లగా చేస్తుంది అనమాట. మంచి కంపోస్ట్ అయిపోయి మెత్తగా అవుతుంది సాయిల్, ఏరేషన్ బాగుంటుంది అనమాట ఇలా ఉంటే. సో దాని తర్వాత మనం ఎలాగో కాల్షియం వేసామో, బట్ స్టిల్ నేను ఏరేషన్ కొరకు ఇలాంటి షెల్స్ వాడుతున్నాను. ఇది కాల్షియంకి ఎగ్ షెల్స్ అనమాట. ఇవి ఎగ్ షెల్స్ మంచిగా ఇలా ఉన్నాయి చూడండి. ఇది ఇలా వేస్తున్నాను. ఇదిగోండి ఇట్లా వేస్తున్నాను. ఇప్పుడు దీనిపైన ఇంకో లేయర్ సాయిల్ వేసేస్తాం, సరేనా. ఇలా వేసేసాను. కంపోస్ట్ మనం తయారు చేసిన కంపోస్ట్ అండి. దీంట్లో మనము వచ్చేసి ఆవు పేడ, డ్రై కౌడంగ్ అనమాట. ఇప్పుడు ఇంత తీసుకున్నాము, ఇంత సాయిల్లో మీకు అర్థమైపోయి ఉంటుంది ఎంత ఉందో. ఇలాంటివి ఒక 20 టైమ్స్ ఉన్నాయనుకోవచ్చు. ఇప్పుడు ఇది వచ్చేసి దీంట్లో కలుపుతున్నాను. కలిపే ముందు కొంచెం సాయిల్ తీసుకుంటున్నాను. ఈ సాయిల్ కొద్దిగా తీసుకుంటున్నాను. ఇది పక్కన పెట్టాను, ఓన్లీ కాంపోస్ట్ అది. ఇది వచ్చేసి ఇప్పుడు ఇంత సాయిల్ ఉంది కదా, ఇందాక ఫుల్ వేద్దాం అనుకున్నాను, ఇప్పుడు కొంచెమే వేస్తున్నాను. ఇంత వేసాను. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేయాలన్నమాట. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేయాలి. ఆవు పేడ నైట్రోజన్ ఉంటుందన్నమాట, అయితే మంచి ఫ్లవరింగ్ వస్తుంది అండ్ ఫ్రూట్స్ బాగా వస్తాయి. సో ఇదిగోండి మిక్స్ చేసేసాం కదా, ఇది పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి 2 సాయిల్స్ ఉన్నాయి. ఇది ఓన్లీ కాంపోస్ట్ ఒకటి, కౌడంగ్ మిక్స్డ్ కాంపోస్ట్ ఒకటి. ఇప్పుడు ఇది వచ్చేసి ఆవాలు పిండి ఉంటుంది కదా, ఆవాలు ఉంటాయి కదా, ఆవాలు యూజ్ చేయొచ్చు, పల్లీలు యూజ్ చేయొచ్చు, అలాగే నువ్వులు యూజ్ చేయొచ్చు, అలాగే ఫ్లాక్స్ సీడ్స్ యూజ్ చేయొచ్చు. అండ్ నైట్రోజన్ క్వాంటిటీ
దేంట్లో ఉందో అవన్నీ యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది 9 ఇంచెస్ పాట్ అంటే నేను ఒక 1 స్పూన్ అంత తీసుకున్నాను. ఎక్కువ వేసినా కూడా వేడి వస్తుంది. ఇప్పుడు కొంచెం వేడి ఎక్కువ అవుతుంది కాబట్టి వాతావరణంలో 1 స్పూనే వేస్తున్నాను అనమాట. తర్వాత ఇది వచ్చేసి బెల్లం, ఫాస్ఫరస్ అన్నీ ఉంటాయన్నమాట. అలాగే ఇవి వచ్చేసి పప్పుల పిండి, ఏ పప్పులైనా వాడచ్చు. పెసరపప్పు, శనగపప్పు, సోయాబీను ఇవన్నీ కూడా వాడచ్చు అనమాట. ఇది కూడా ఒక స్పూన్ అంత వేసాను. ఈ రెండు కలిపేయాలన్నమాట. ఇవి కలిపేసేయాలి ఇలాగా. దీంట్లో ఇప్పుడు బెల్లము కలిపేయాలి. చూడండి, ఇది కలిపేయాలి. మన బాల్కనీలో చిన్న చిన్న పాట్స్ అయినా చాలా లైట్ వెయిట్ ఉంటాయి పాట్స్. చూడండి, మొక్క ఉంది కదా, ఇలా పట్టేసుకోవచ్చు. చాలా లైట్ వెయిట్ ఉంటాయి అన్నమాట. ఎందుకు అంటే ఇలాంటివి వేస్తాము, అంత లైట్ వెయిట్ ఉండి కూడా ఫ్రూటింగ్ వస్తుంది అన్నమాట. సో ఇది కలిపాం కదా, ఇది దేంట్లో కలపాలో చూద్దాము. ఇది బనానా పీల్, ఇది ఆరెంజ్ పీల్, ఇది వచ్చేసి బనానా పీల్. ఈ రెండు వేస్తున్నాను. ఈ మొక్క కొంచెం పెద్దగా అయింది కదా, ఇది 1 ఇయర్ అనుకుంటా ఈ మొక్క, ఇంకా ఫ్రూటింగ్ రాలేదు, ఫ్లవరింగ్ కూడా రాలేదు. ఎప్పుడైతే మన గార్డెన్లో 7-8 మంత్స్కి వచ్చేస్తుంది మ్యాక్సిమము. కొన్ని లెమన్ ప్లాంట్ అలాంటివి అయితే 1 ఇయర్ 2 మంత్స్ అలా జరిగిందనమాట. యాపిల్ బేర్ కూడా తొందరగా వచ్చింది ఫ్లవరింగ్. ఇవన్నీ ఇలా చిన్న చిన్న ముక్కలు చేసేసుకోవాలి. చిన్న చిన్న పీసెస్ చేసేస్తున్నాను. ఇగో ఇలా చేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం మిక్స్ చేసాం కదా, ఈ పౌడర్ ఉంది కదా, ఈ పౌడర్ వచ్చేసి పల్సెస్ అంటే పప్పుల పౌడరు, ఇంకా ఆవపిండి, ఇంకా బెల్లం అన్నమాట. దీంట్లో ఎన్పికే 3 కూడా ఉన్నాయన్నమాట. నైట్రోజన్ ఏమో ఆవపిండిలో ఉంది. సో ఇలా మొత్తం వేసేసుకోవాలి. వేసేసుకొని దీన్ని చక్కగా కలిపేసుకోవాలన్నమాట. ఇది చాలా మంచి ఫర్టిలైజర్ మా మొక్కలకైతే. అది చూడండి ఎంత మంచిగా పనిచేస్తుంది అంటే, ఇది ఇమ్మీడియట్గా బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకొని ఇప్పుడు ఈ ప్లాంట్లో కొంచెం దూరంగా, అంటే పాట్కి దగ్గరగా వేయకుండా చీమలు వచ్చేస్తాయి, అందుకే సెంటర్లో అలా వేసుకోవాలి. వేసుకొని ఇది మనం తయారు చేసుకున్నాం కదా కాంపోస్ట్, ఇంకా ఆవు పేడ, ఇది హోమ్మేడ్ కాంపోస్ట్ అండి. మనం ఆల్రెడీ తయారు చేసుకుంటాం కదా రెగ్యులర్గా. హోమ్మేడ్ కాంపోస్ట్ అంటే కిచెన్ వేస్ట్ కాంపోస్ట్ తయారు చేసుకుంటాము. దీనిలో అన్ని పీల్స్ వాడతాము. ఈ కాంపోస్ట్ ఎలా చేయాలి కూడా మీకు చాలాసార్లు నేను వీడియో చూపించాను. ఆ పద్ధతిగా తయారు చేస్తే మనకు 1 వీక్లో కంపోస్ట్ తయారవుతుంది అనమాట. ఆ కంపోస్ట్ అనమాట ఇది. ఈ కంపోస్ట్లో కౌడంగా ఇది మిక్స్ చేసి పెట్టుకున్నాను కదా, ఇదేంటంటే ఒక 80% అలాగా కంపోస్ట్, అంటే 20% అలాగా నేను కౌడంగ్ వేసాను. అది మిక్స్ చేసుకున్నది ఇప్పుడు మనం దీంట్లో వేసేసుకోవాలన్నమాట. ఇది పైన వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్నాం కదా, చీమలు వస్తాయి అనేసి నేను బార్డర్లో వేయలేదు ఇందాక. అది దాంట్లో బెల్లము ఇంకా బనానా అన్నీ ఉన్నాయి కాబట్టి. దాంట్లో వేపాకులు కూడా మిక్స్ చేస్తే మీకు చీమలు కూడా రావు. ఒకవేళ చీమలు ఉన్నాయి అని అనుకుంటే వేపాకు ఒకసారి మిక్స్ చేసుకొని, లేకపోతే వెల్లుల్లి మిక్స్ చేసుకొని పెట్టుకుంటే రావన్నమాట. సో ఇప్పుడు ఇలా వేసేసాం కదా, వేసిన తర్వాత ఇప్పుడు ఏంటంటే మాకు బాల్కనీ కదా, పాట్స్లో ఆవు పేడ వేసాం కదా, సో దీంట్లో వాటర్ వేస్తే ఏమవుతుందంటే స్మెల్ వస్తుంది అన్నమాట. సో స్మెల్ రాకుండా ఉండడానికి ఇప్పుడు ఇది వేస్తున్నాను. ఇది ఓన్లీ కాంపోస్ట్, ఇది పైన లేయర్లో కాంపోస్ట్ అన్నమాట.
ఇలా వేసుకున్నారనుకోండి, ఒక మనకి 1 వీక్ 15 డేస్ కల్లా ఈ పూలు వస్తాయి. ఇప్పుడు ఇవన్నీ ఎక్కువ లీవ్స్ ఉన్నాయి కదా, డ్రై స్టెమ్స్ ఉన్నాయి కదా, ఇవి తీసేసేయాలి. ఇవి కట్ చేసేద్దాము. ఇవి ఇలా కట్ చేసేసుకోవాలి. ఎంత తక్కువ పెట్టుకుంటే అంత హెల్తీగా ప్లాంట్ పెరుగుతుంది అనమాట. ఎక్కువగా అయితే బాల్కనీ గార్డెన్లో ఈ లీవ్స్ అన్నీ కూడా ఎక్కువ బలం తీసేసుకున్నాయి అనుకోండి, మనకి ఫ్రూటింగ్కి దానికి ప్రాబ్లం అవుతుంది. సో ఇవన్నీ ఇప్పుడు ఇవి మాత్రం ఉంచుతున్నాను. ఓల్డ్ లీవ్స్ ఉన్నాయనుకోండి, ఇవి తీసేసేయాలి. ఇగో ఇలాంటివి తీసేసేయాలి. ఇదిగోండి, ఇది దీంట్లో ఏమీ లేదు చూడండి, ఇదో పెద్ద కొమ్మ, వేస్ట్ ఇది. సో ఇది తీసేసేయాలన్నమాట ఇలాగా. ఇవన్నీ ఏవేవి హెల్తీ కొమ్మలు ఉన్నాయో అవే ఉంచుకోవాలి. ఇవి తీసేస్తున్నాను. ఫ్రెష్ వస్తాయి మళ్ళీ మనకి. ఇప్పుడు ఇవన్నీ చూడండి డెడ్ లీవ్స్ అనమాట. అంటే ఇవన్నీ డెడ్ లీవ్స్, డెడ్ స్టెమ్స్. ఈ స్టెమ్స్ ఎప్పుడు ఉండకూడదు అనమాట. ఇవి వేస్ట్. అంటే దీనివల్ల ఏమవుతుందంటే దానికి ఆహారం అంతా వీటికే పోతుంది. అవంతా స్ప్రెడ్ అయ్యేసరికి కొత్త వాటికి రావన్నమాట. సో ఇలాగా తీసేసేయాలన్నీ. ఇది ఈ లీవ్స్ ఉన్నాయి కదా, ఇది ఫ్రెష్ లీవ్స్ అనమాట. ఇవి ఉంచుకోవచ్చు. ఇవి ఉన్నాయి కదా, ఇగో ఇవి ఇలాగే ఉంచుతాను. ఎందుకంటే మనకి రేపు మళ్ళీ కొత్త లీవ్స్ వస్తే ఇక్కడ నుంచి వస్తాయి కదా, అప్పుడు దీని లీఫ్ ఇంకా కొత్త లీఫ్ డిఫరెన్స్ తెలుస్తుంది అనమాట మనకి. అందుకే ఈ భాగం ఇలాగే ఉంచుతాను. కొత్తవి వచ్చినప్పుడు ఇలాగా ఫ్రెష్గా రావాలన్నమాట. ఇగో ఇలా నీట్గా రావాలి ఇలాగా. సో ఇవన్నీ కర్లీ లీఫ్ అంతా పోవాలన్నమాట. అవి పోతుంది ఇప్పుడు మనం ఫర్టిలైజేషన్ చేస్తాం కదా, పోతుంది అనమాట. సో వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఒకళ్ళు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో.